ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఖైరతాబాద్ పరిధిలోని ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. నగరంలో నగరవాసులంతా కూడా ఉత్సాహంగా పతంగుల పండుగ నిర్వహిస్తారు. ఒకవైపు గ్రామాల పరిస్థితి పోలిస్తే హైదరాబాద్ నగరంలో కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నగరవాసులంతా కూడా పతంగుల పండుగతోటి పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తుంటున్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కనే ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో ఒకవైపు నిన్న మొన్న ముగ్గుల పోటీలు, ఈరోజు పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఒకవైపు చాలామంది యువత అంతా కూడా పతంగులు ఎగరవేస్తూ ఒకవైపు ఉత్సాహంగా ఆనందం పంచుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు రామగుండం ఎమ్మెల్యే, మరోవైపు ఇటు మగన్ సింగ్ ఠాకూర్, అదేవిధంగా సికింద్రాబాద్ రాజ్యసభ సభ్యులు ఇటు అనిల్ కుమార్ యాదవ్తో పాటు మిగతా వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా ఇక్కడ ఈ సంబరాలను తిలకిస్తున్నారు. మరోవైపు ఒకవైపు గంగిరెద్దుల కోలాహలం, మరోవైపు హరిదాసుల కీర్తనతోటి ఇక్కడ ఒక సంక్రాంతి పండుగదన ఉట్టిపడే విధంగా ఏర్పాటైతే చేశారు. చాలామంది వివిధ సంబంధించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి కూడా వాళ్ళంతా కూడా హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఘనంగా చేసి పెట్టారు. మనకు చాలామంది స్థానిక నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారందరూ కూడా ఇక్కడ పండుగ సంబంధించిన ఏర్పాట్ల దగ్గరుండి చూస్తారు. ఒకవైపు ముఖ్యమంత్రి వస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తారు. మన స్థానిక నాయకులంతా కూడా, కార్యకర్తలంతా కూడా వారంతా కూడా చేస్తున్నారు. మనతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నారు. వాటి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలు చేసుకుంటున్నారు, ఎలా ఇక్కడ నిర్వహిస్తున్నారు? ప్రతి ఏటా జరుపుకున్నట్టే ప్రతి ఏటా మేము అక్కడ పీపుల్స్ ప్లాజా చేసుకునే వాళ్ళము. కానీ అక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇచ్చారు కాబట్టి ఈసారి ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి మా ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం జరిగింది. నేను, అనిల్ కుమార్ యాదవ్ గారు, మా రాజు మకన్ సింగ్ రాజు ఠాకూర్ గారు, గోదావరి కని శాసనసభ్యులు. కాకపోతే పతంగులు గాలి లేక ఎగరడం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము ఇప్పుడే ఇన్వైట్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత పతంగులు లేకుండా ఉంటే ఉట్టికి వచ్చిపోవడం అసహ్యంగా ఉంటుందని మేమే ఆపడము. చూస్తాము అక్కడ వెదర్ బాగుండి మంచి పతంగులు ఉంటే, లేకుంటే అప్పట్లో అసలు ఇక్కడ పతంగులు ఎగిరేయడానికి స్థలం ఉండేది కాదు, అన్ని ఎగిరేటివి. ఎందుకో మరి ఈరోజు గాలి అస్సలు లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. ఏదైనా ఐటీవీ ప్రేక్షకులందరికీ నేను సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పతంగులు ఎగిరేసుకోవడానికి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళు వచ్చారు, కానీ మరి ఎగిరేయలేకపోతున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళకు తప్పకుండా మరి వచ్చిన అందరికీ కూడా మేము కొన్ని స్వీట్స్ అవి ఏర్పాటు చేశాం. పండుగ శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, చిన్నప్పటి మీరు ఏ విధంగా సంక్రాంతి నిర్వహించుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? సంక్రాంతి పండుగ అంటేనే హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున కూడా యువకులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఎగరేసే పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు కూడా మీరు చూడొచ్చు, మొత్తం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున కూడా ఐమాక్స్ పక్కన ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి చాలా పెద్ద ఎత్తున కూడా సంక్రాంతి కైట్ ఫెస్టివల్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడే నాగేంద్రన్న గారు చెప్పినట్టు కొద్దిగా వెదర్ ఎందుకో ఈసారి వెదర్ కొంచెం పర్మిట్ అంటే వెదర్ అనుకూలిస్తలేదు. బహుశా ఇంకా 2-3 గంటలలో మళ్ళీ వెదర్ కొద్దిగా మంచిగా అయితే చాలా పెద్ద ఎత్తున కూడా కైట్స్ ఇక్కడ ఎగరేయడానికి ఉంటుంది. చాలా అంటే కేవలం హైదరాబాదే కాకుండా చుట్టుముట్టు డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐమాక్స్తో పాటు అటు ప్యారేడ్ గ్రౌండ్లో కావచ్చు, గవర్నమెంట్ తరఫున చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నా? ఎవరైతే దాంతో ఎగిరేస్తున్నారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా చాలామంది లైఫ్ పోతున్నాయో, అదేవిధంగా బర్డ్స్కి ఇబ్బందులు అవుతున్నాయో, చాలామందికి వాళ్ళ ఇంజురీస్ అవుతున్నాయో. చైనా మాంజాని ఎవరు కూడా యూజ్ చేయొద్దని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. చెప్పండి ఠాకూర్ గారు, మీరు చాలామంది హైదరాబాద్ నుంచి మీకు చాలా అనుభవం ఉంది. ఒకవైపు మీ రామగుండంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, పండుగ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా తెలంగాణ యావత్ ప్రజలకి ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి పక్షాన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బ్రహ్మాండంగా రైతులు ప్రధానంగా గొప్పగా జరుపుకున్నటువంటి పండుగ. తెలంగాణలో కనివిని ఎరగని రీతిలో వచ్చిన పంట, ఆ పంటను కొనడం, రైతులకు రుణమాఫీ, సన్నాలకు బియ్యం, ఇవంటితోటి అద్భుతమైనటువంటి గొప్పగా ఈరోజు చేసుకుంటా ఉన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు చూస్తున్నాం, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు గంగిరెద్దులు, తెలంగాణ వంటకాలు, ఇక్కడ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ అని ఇక్కడ వేలాది మందిగా హైదరాబాద్ నగరంలో పూర్వం నుంచి కూడా, నేను ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాను, ఈవెన్ నా ప్రాంతంలో కూడా అందరం మ్యూజిక్ పెట్టుకొని ఎవరి స్థాయిలో వారిలో ఇళ్ల మీద పతంగులు ఎగరేస్తూ చేస్తూ ఉంటారు. ఇక్కడనేమో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో
గొప్పగా ఉత్సాహాలు జరుపుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కార్యాచరణను నిర్వహించినటువంటి దానం నాగేంద్ర గారికి శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా మంది కూడా ఈ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఉత్సాహంగా దీన్ని నిర్వహించుకుంటున్నారు. ఒకవైపు అనేక మంది ఇక్కడికి వచ్చి కూడా పండుగ సెలబ్రేషన్ సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ కైట్స్ ఎగరవేస్తూ వారి ఆనందాన్ని ఎవరికోరు పంచుకుంటున్నారు. చిన్నలు పెద్దలనే తేడా లేకుండా కైట్స్ ఎగరవేస్తూ వాళ్ళంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మనం చూస్తున్నాం మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దలందరూ కూడా వారి పనుల్లో నిమగ్నం అయ్యి వారి కైట్స్ ఎగరవేస్తూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది. కెమెరామెన్ రవితేజతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.